Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. డైలీ మనం కొన్ని తెలుగు మాటలను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. లైక్ ప్రతి మాట గొడవకు కారణమవుతుంది. చెత్త మాటలన్నీ మాట్లాడకు. ఎక్కువ చెత్త గురించి నేను అసలు మాట్లాడను. లైక్ ఇలాంటి సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ. సో ఇలాంటి వాటిని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్. అలాంటి మాటలు అనకండి లేదా అలాంటి మాటలు మాట్లాడకండి. డోంట్ సే సచ్ వర్డ్స్. డోంట్ సే సచ్ వర్డ్స్ అంటే అలాంటి మాటలు అనకండి లేదా అలాంటి మాటలు చెప్పకండి లేదా అలాంటి మాటలు మాట్లాడకండి. నెక్స్ట్ వన్. నువ్వు నాతో ఇలాంటి బాధ పెట్టే మాటలు మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది. నువ్వు నన్ను ఇలా బాధ పెట్టే మాటలు మాట్లాడితే నాకు చాలా ఏడుపు వస్తుంది. లైక్ ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని ఇట్ మేక్స్ మీ క్రై వెన్ యూ సే సచ్ హర్ట్ఫుల్ వర్డ్స్ టు మీ. ఇట్ మేక్స్ మీ క్రై అంటే నాకు ఏడుపు వస్తుంది. వెన్ యూ సే సచ్ హర్ట్ఫుల్ వర్డ్స్ టు మీ. నువ్వు నాతో ఎప్పుడైతే బాధ పెట్టే మాటలు మాట్లాడావో అప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుంది. హర్ట్‌ఫుల్ అంటే బాధ పెట్టడం. నెక్స్ట్ వన్. నువ్వు మాట్లాడే ప్రతి మాట గొడవకు కారణమవుతుంది. ఎవ్రీ వర్డ్ యూ స్పీక్ ఈస్ కాజింగ్ ఎ ఫైట్. ఎవ్రీ వర్డ్ యూ స్పీక్ ఈస్ కాజింగ్ ఎ ఫైట్. కాజింగ్ అంటే కారణమవుతుంది అని అర్థం. సో నువ్వు మాట్లాడే ప్రతి మాట గొడవకు కారణమవుతుంది. ఫైట్ అంటే గొడవ లేదా పట్లాట. సో ఎవ్రీ వర్డ్ యూ స్పీక్ ఈస్ కాజింగ్ ఎ ఫైట్. నెక్స్ట్ వన్. అన్ని చెత్త మాటలే మాట్లాడుతావు. ఆల్ యూ టాక్ ఇన్ రాబిష్. ఆల్ యూ టాక్ ఈస్ రాబిష్. రాబిష్ అంటే చెత్త మాటలు. సో ఆల్ యూ టాక్ ఈస్ రాబిష్. నువ్వన్నీ చెత్త మాటలే మాట్లాడుతావు. నెక్స్ట్ సెంటెన్స్. నేను పనికిరాని చెత్త గురించి అస్సలు మాట్లాడను. నేను పనికిరాని వాటి గురించి అసలు మాట్లాడను. ఐ డోంట్ టాక్ అబౌట్ యూజ్లెస్ స్క్రాప్ ఎట్ ఆల్. ఐ డోంట్ టాక్ అబౌట్ యూజ్లెస్ స్క్రాప్ ఎట్ ఆల్ అంటే యూజ్లెస్ స్క్రాప్ అంటే పనికిరాని చెత్త అని అర్థం. సో ఐ డోంట్ టాక్ అబౌట్ యూజ్లెస్ స్క్రాప్ ఎట్ ఆల్. నేను అసలు పనికిరాని వాటి కోసం అస్సలు మాట్లాడను. నెక్స్ట్ వన్. వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల మనకేం మంచి జరగదు. పైగా సమయం వృధా లేదా టైం వేస్ట్. వాళ్ళ గురించి మాట్లాడితే మనకేం వస్తుంది? టైం వేస్ట్ తప్ప. లైక్ ఇలాంటివి ఉంటాం కదా. దీనిని టాకింగ్ అబౌట్ దెమ్ విల్ నాట్ డూ అస్ ఎనీ గుడ్ అండ్ ఇట్ విల్ బి ఏ వేస్ట్ ఆఫ్ టైం. టాకింగ్ అబౌట్ దెమ్ అంటే వాళ్ళతో మాట్లాడడం వల్ల విల్ నాట్ డూ అస్ ఎనీ గుడ్ మనకి ఎటువంటి మంచి జరగదు. అండ్ ఇట్ విల్ బి ఏ వేస్ట్ ఆఫ్ టైం. పైగా అది ఒక సమయం వృధా లేదా చాలా టైం వేస్ట్. నెక్స్ట్ వన్. ఈ మాటలన్నీ అనవసరం. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ అన్నెసెసరీ. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ అన్నెసెసరీ. అన్నెసెసరీ అంటే అనవసరం. నెసెసరీ అంటే అవసరం. సో ఆల్ దీస్ వర్డ్స్ అంటే ఈ మాటలన్నీ. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ అన్నెసెసరీ. ఈ మాటలన్నీ అనవసరం. నెక్స్ట్ వన్. మీరు మాట్లాడాలనుకుంటే ఆ పని గురించి మాట్లాడండి. లేకపోతే మాట్లాడకండి. మీరేమైనా మాట్లాడాలనుకుంటే పని గురించి మాట్లాడండి. లేకపోతే ఆపేయండి. లైక్ ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని ఇఫ్ యూ స్పీక్ స్పీక్ వర్డ్స్ దట్ వర్క్. ఇఫ్ నాట్ స్టాప్. ఇఫ్ యూ స్పీక్ అంటే మీరు మాట్లాడాలనుకుంటే స్పీక్ వర్డ్స్ దట్ వర్క్. ఆ పని గురించి మాట్లాడండి. ఇఫ్ నాట్ లేకపోతే స్టాప్ ఆపేయండి లేదా మాట్లాడకండి. నెక్స్ట్ సెంటెన్స్. ఎందుకో తెలియదు ఈ విషయాలన్నీ అనవసరం అని నాకు అనిపిస్తుంది. ఎందుకో నాకు తెలియదు ఇలాంటి విషయాలన్నీ అనవసరం నాకు అనిపిస్తుంది. ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని ఐ డోంట్ నో వై ఐ ఫీల్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు. వై ఐ ఫీల్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ. ఎందుకో నాకు తెలీదు ఇలాంటి విషయాలన్నీ అనవసరం అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్. నేను ఇంకా ఏమీ అనలేదు లేదా నేను ఇంకేమీ అనలేదు. ఐ హ్యావెంట్ సెడ్ ఎనీథింగ్ ఎట్. ఐ హ్యావెంట్ సెడ్ అంటే నేనేమీ అనలేదు. ఎనీథింగ్ ఎట్ నేను ఇంకా ఏమీ అనలేదు. ఐ హ్యావెంట్ సెడ్ ఎనీథింగ్ ఎట్. నెక్స్ట్ వన్. నేను ఏమీ అనకముందే నాతో ఎందుకు వాదిస్తున్నావు. నేనేమీ అనకముందే నువ్వెందుకు నాతో వాదిస్తున్నావు. వై ఆర్ యూ ఆర్గ్యూయింగ్ విత్ మీ బిఫోర్ ఐ ఈవెన్ సే ఎనీథింగ్. వై ఆర్ యూ ఆర్గ్యూయింగ్ విత్ మీ అంటే నువ్వు నాతో ఎందుకు వాదిస్తున్నావు. బిఫోర్ ఐ ఈవెన్ సే ఎనీథింగ్ నేనేమీ అనకముందే లేదా నేనేమీ మాట్లాడకముందే నువ్వు నాతో ఎందుకు వాదిస్తున్నావు. వై ఆర్ యూ ఆర్గ్యూయింగ్ విత్ మీ బిఫోర్ ఐ ఈవెన్ సే ఎనీథింగ్. నెక్స్ట్ వన్. నేనేం చెప్పినా అది నీకు తప్పుగా అనిపిస్తుంది. నో మ్యాటర్ వాట్ ఐ సే ఇట్ ఫీల్స్ రాంగ్ టు యూ.
నో మ్యాటర్ వాట్ ఐ సే అంటే నేనేం చెప్పినా సరే. ఇట్ ఫీల్స్ రాంగ్ టు యూ అది నీకు చాలా తప్పుగా అనిపిస్తుంది. లేదా అది నీకు తప్పుగా అనిపిస్తుంది. నో మ్యాటర్ వాట్ ఐ సే ఇట్ ఫీల్స్ రాంగ్ టు యూ. నెక్స్ట్ వన్ నేను దీన్నిక తీసుకోలేను. ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్ అంటే నేను దీన్నిక తీసుకోలేను. లేదా నేను దీన్నిక తీసుకోలేను. ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్ అంటే ఇకపై అని అర్థం. నెక్స్ట్ వన్ ఎందుకు ఇలా చేస్తున్నారు? వై ఆర్ యూ డూయింగ్ దిస్? వై ఆర్ యూ డూయింగ్ దిస్ అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని అర్థం. వై ఆర్ యూ డూయింగ్ దిస్? నెక్స్ట్ సెంటెన్స్ మనం కలిసి ఉండలేమా? కాంట్ వి జస్ట్ గెట్ అలాంగ్. కాంట్ వి జస్ట్ గెట్ అలాంగ్ అంటే మనం కలిసి ఉండలేమా? అలాంగ్ అంటే కలిసి ఉండడం. కాంట్ వి జస్ట్ గెట్ అలాంగ్ మనం కలిసి ఉండలేమా? నెక్స్ట్ వన్ మీరు నా ఫీలింగ్స్ ఎప్పుడూ పట్టించుకోరు. యు నెవర్ కేర్ అబౌట్ మై ఫీలింగ్స్. యు నెవర్ కేర్ అబౌట్ మై ఫీలింగ్స్ అంటే మీరు నా ఫీలింగ్స్ని ఎప్పుడూ పట్టించుకోరు లేదా ఎప్పటికీ పట్టించుకోరు. యు నెవర్ కేర్ అబౌట్ మై ఫీలింగ్స్. So that's all, and today we will meet on next video. Until then, keep practicing and keep learning. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.